అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావించిన అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలను తగ్గించేందుకు పాకిస్తాన్ చేసిన మధ్యవర్తిత్వంలో 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. అయితే ఈ ఒప్పందంలో లెబనాన్ను చేర్చడంపై పాకిస్తాన్, అమెరికా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో చర్చలకు ముందే దౌత్యపరమైన వివాదం జరిగింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఇరాన్, అమెరికా సహా వాటి మిత్ర దేశాల మధ్య లెబనాన్తో సహా అన్ని చోట్ల తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది అని ప్రకటించారు. శనివారం నుంచి ఇస్లామాబాద్లో ఇరు దేశ ప్రతినిధులు చర్చలు జరుపుతారని ఆయన తెలిపారు. అయితే షెహబాజ్ షరీఫ్ ప్రకటన చేసిన కొద్దిసేపటికే అమెరికా, ఇజ్రాయెల్ వర్గాలు దీనిని ఖండించాయి. ఈ ఒప్పందం కేవలం ఇరాన్కు మాత్రమే పరిమితమని, ఇందులో లెబనాన్ ప్రస్తావనే లేదని స్పష్టం చేశాయి. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మాట్లాడుతూ కాల్పుల విరమణలో లెబనాన్ కూడా ఉందని ఇరాన్ భావించి ఉండవచ్చు, కానీ అది వాస్తవం కాదు, మేం అలాంటి హామీ ఎప్పుడూ ఇవ్వలేదని తేల్చి చెప్పేశాడు. ఈ విరుద్ధ ప్రకటనలతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వ పాత్రలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఇరు దేశాలకు వేర్వేరు హామీలు ఇచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ హత్య తర్వాత ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో పెరిగిన ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఈ కాల్పుల విరమణకు పాక్ చొరవ తీసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి పాక్ ప్రయత్నాలను అభినందించినప్పటికీ తమ మిత్రపక్షాలపై దాడులు కొనసాగితే ఒప్పందం నుంచి వైదొలగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ గందరగోళం నడుమ ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో సెరెనా హోటల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. చర్చలకు ముందే వాతావరణం దెబ్బతినడంతో ఈ సమావేశాల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇస్లామాబాద్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటైతే చేసింది. సో ఖచ్చితంగా ఈ చర్చలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్లో లెబనాన్ పైన కూడా అటాక్ చేయకూడదని చెప్పింది. లెబనాన్, గాజా, ఎమాన్ ఇటువంటి దేశాలపైన అటాక్ చేయకూడదు, ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించకూడదు, అలాగే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఇవ్వకూడదు అంటూ కూడా ఈ కండిషన్ పెట్టింది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా షెహబాజ్ షరీఫ్ అతని ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు, లెబనాన్ పైన కూడా కాల్పులు జరగవు, అన్ని దేశాలకి కాల్పుల విరమణ. ఆ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ లెబనాన్లో దారుణంగా దాడులు చేసింది. సుమారు 250 మంది చనిపోయారు, 1500 మంది పూర్తిగా గాయాలు పాలయ్యారు, చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన కొంతమంది కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అలాగే చాలామంది వారి యొక్క సొంత ఊర్లను వదిలి, వారి ఇల్లులను వదిలి ఇతర ప్రాంతాలకు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్నారు. ఇప్పటికే లెబనాన్ సంబంధించిన ఇజ్రాయెల్ 14% ఆ భూమిని ఆక్రమించుకుంది. సో ఏదేమైనప్పటికీ ఈ కాల్పులు విరమణ ఒప్పందం అయితే కుదిరింది, కానీ ఈ చర్చలు విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కనిపిస్తుంది. ఒక పక్క హర్మోస్ కూడా క్లోజ్ చేస్తామని హెచ్చరిస్తుంది. అలాగే ఇరాన్ పర్మిషన్ లేకుండా వెళ్తే 10,000 సీమైన్స్ కింద పెట్టాం, పేల్చేస్తామంటూ కూడా ఇరాన్ భయపడుతుంది. సో చూద్దాం, మరి కాసేపట్లో ఈ చర్చల గురించి ఇంకా మరిన్ని వార్తలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.